హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ఏదో ఒక రకంగా విమర్శించాలనే చూస్తారు. బట్ ఆయన్ని ఎంత విమర్శించినా కూడా లోపల చాలామందికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏంటో, ఆయన మనసు ఏంటో, ఆయన పరిపాలన విధానం ఏంటో చాలామందికి తెలుసు. బట్ ఏదో ఒకటి అనాలి కదా అని అంటూ ఉంటారు. అయితే రీసెంట్గా ఆయన ఐఎస్ జగన్నాథపురం వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఒక ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఎస్, నిజమే, అడ్డుకున్నారు. దీన్ని కొంతమంది గతంలో ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలియజేసిన ఆ ఊరి ప్రజలు అన్నారు. ఆ ఊరి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మీద తిరగబడ్డారు, మా ఊరికి సమస్య తీర్చాలని గొడవ చేశారు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే డెఫినెట్గా అక్కడ ఆగి వాళ్ళ సమస్య ఏంటి అని తెలుసుకుని వాళ్ళకి సమస్యకి సంబంధించినటువంటి పేపర్లన్నీ కూడా తీసుకుని ఆయన అక్కడ మిగతా ఐఎస్ జగన్నాథపురం చేసేటువంటి కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అయితే ఎవరైతే ఆయన్ని ఏమంటారు ఆపేశారనో, ధర్నా చేశారనో, ఆయన విమర్శించారనో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారనో అక్కడ చూపించారో వాళ్ళే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తున్నారు. ఒకసారి చూడండి. గత నెల 24న మహిళ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ను అడ్డుకుని తమ గోడు వెళ్లపోసుకుంది. ఆ సమయంలో సమస్య పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2 వారాల్లోనే 7,60,00,000 రూపాయలు రహదారి కోసం మంజూరు చేశారు. త్వరలోనే రహదారి నిర్మాణం జరగనున్న నేపథ్యంలో తమకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని 7 గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామస్తుల స్పందనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గ యాదవ్ అందిస్తారు. నిజంగా మా పట్ల వరమించి దేవుడండి. మా 4 గ్రామాల నిన్న నుంచి అసలు ఎవరు కూడా ఆనందాలకు అవధులు లేవండి. మా 4 గ్రామాల ప్రజలకి మాకు ఈ రోజే పండగలా ఉంది. నిజంగా కూడా చాలా ధన్యవాదాలు అండి డిప్యూటీ సీఎం. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ. ఆమె ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ కారు ఆపింది. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి నెగిటివ్ ప్రచారం చేయాలనుకుంటారు. ఇప్పుడు చూసారుగా, పోనీ వాళ్ళ భాషలోనే అనుకుందాం. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఆపేసి ఇష్టం వచ్చినట్టు ఏదో అనేసారన్నారో, ఇప్పుడు వాళ్ళే ఆ తల్లే పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి పాలాభిషేకం చేసేంత ఇది వచ్చింది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప వ్యక్తి కాబట్టి. ఇక్కడ ఏం జరిగింది అనేది మీకు ఒకసారి చెప్తా. వాళ్ళకి దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ రోడ్డు సమస్య ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు. వాళ్ళ ఊరికి ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, మంత్రులు ఉన్నా ఉపయోగమే లేకుండా పోయింది. 20 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారి రూపంలో వాళ్ళకు ఒక ఆశ దొరికింది. అది కూడా మా ఊరు వస్తున్నప్పుడు ఆయనని మేము ఏదో ఒక రకంగా కలిసి మా ఊరి సమస్య, మా ఊరికి రోడ్డు వేయాలని అడుగుదాం అనుకున్నారు. పోలీసులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అంతమంది వచ్చేటప్పటికి కొంతమంది ఆపేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంచెం సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ. అయితే ఏమనుకున్నారంటే లేదు, ఈసారి కనుక మనం మిస్ అయ్యాము అంటే మన ఊరికి ఎప్పటికి వస్తుందో మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. మన ఊరికి వచ్చినటువంటి ఆ దేవుడిని ఏదో ఒక రకంగా వెళ్ళి కలుద్దాం, కొంచెం హార్ష్గా అయినా సరే ఆయనకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దామని కొంచెం తెగించి ముందుకొచ్చి ఆ మహిళ పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళి ఆ రోజు ఆయన ఆపి ఆయనకి వినతి పత్రం ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చారా అంటే చాలు, పవన్ కళ్యాణ్ గారికి సమస్య తెలిసిందా అంటే చాలు, ఇంకా ఆ రోజుతో ఆ సమస్యకి పిండం పెట్టినట్టే. నేను మాటతో చెప్తున్నాను కదా, ఆ సమస్యకి ఇంకా పవన్ కళ్యాణ్ గారి వరకు ఆయన చెవిన పడిందా, ఆయన కంటి చూపులో కనిపించిందా, ఇంకా ఆ సమస్య పని ఫినిష్ అంతే. రీసెంట్గా మీరు దానికి ఎన్నో ఉదాహరణలు, మీరు 100 ఉదాహరణలు ఎదుక్కోవచ్చు. గిరిజన గ్రామాల్లో కావచ్చు, మొన్న వచ్చినటువంటి ఒక కానిస్టేబుల్ ఊరికి సంబంధించినటువంటి ఇష్యూ చెబితే చిటికెలో ఆయన సమస్యను పరిష్కరించాడు. నిజంగానే చిటికలేసినంత ఈజీగా పరిష్కరించాడు ఆయన. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఆ ఊరికి రోడ్డు లేకపోతే ఆయన చిటికలో సమస్యను క్లియర్ చేశాడు. ఒక మహిళ క్రికెటర్కి సంబంధించినటువంటి దాంట్లో ఆమె మా ఊరికి రోడ్డు లేదు అంటే కొన్ని సంవత్సరాల తరబడి మా ఊరికి రోడ్డు లేదా సార్ మీరు వేయిస్తారా అని అడిగితే పొద్దున్న ఆమె వచ్చి అడిగితే సాయంత్రంలోపు క్లియర్ చేశారు. ఇక్కడ చూసారా, అడిగితే వారం తిరిగే లోపే ఆ ఊరికి శాంక్షన్ చేసి సర్వేలు చేపించి ఆ ఎస్టిమేషన్ వేసి వాళ్ళకి జీవో డబ్బులతో సహా అన్ని శాంక్షన్ చేపించి 7 కోట్ల రూపాయల 60 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకమే ఏదో ఒక రకంగా ఆయన కలవాలి, మా సమస్య ఆయనకి చెప్పాలి, తెలియచేయాలి, చూపించాలి అనేది దాంట్లో కొంతమంది వేరే రకంగా అనుకున్నారు.
ఇప్పుడు చూసారా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళే పాలాభిషేకం చేసి మా దేవుడు చెప్పాడంటే చేస్తాడు అని ఒక ఫ్లెక్సీ కూడా కట్టారు. మీరు చూస్తే ఏడువాడల పాలెం, గంగన్నగూడెం, తిప్పన్నకుంట, కృష్ణపాలెం గ్రామ ప్రజల కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం వాళ్ళే చేసుకున్నారు. చెప్పాడంటే చేస్తాడు అని చెప్పి కొటేషన్లు కూడా వాళ్ళే రాసుకున్నారు. ఇదిగో చెప్పాడంటే చేస్తాడంతే. ఇది కదండి, ఆయన్ని మీరు ఎంత నెగిటివ్ చేద్దాం అనుకున్నా అది తిరిగి ఆయనకి ఎంత పాజిటివ్ అవుతుందో చూసారా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా అంతే, శత్రువు కూడా ఆయన్ని గొప్పగా పొగిడేటువంటి పరిస్థితులు వచ్చాయి, చేశారు. ఎంతోమంది ఎన్నో సందర్భాలు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన ప్రతి నోరే చాలా సందర్భాల్లో ఆయన మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కావచ్చు, చాలా గొప్పగా చెప్పినటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. అది ఎక్కడైనా కానివ్వండి, ఇది అంతే. వాళ్ళు ఏమి పవన్ కళ్యాణ్ గారిని ఏమి నిందించాల, ఆయనకి తెలియచేయాలి అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా ఊరే వస్తున్నారు, ఈ టైంలో కాకపోతే ఇంక ఎప్పుడు కుదురుద్దో మాకు తెలియదు, ఏదైనా సరే మేము పవన్ కళ్యాణ్ గారికి మా ఊరి సమస్య చెప్పాలనుకున్నారు, చెప్పారు, క్లియర్ అయిపోయింది అంతే. వెళ్ళటం వరకే లేటు, వెళ్ళిందా అది క్లియర్ అవ్వాల్సిందే. అది పవన్ కళ్యాణ్ గారి పనితనం అలాంటిది. మరి అలాంటి వ్యక్తి గురించి ఎప్పుడు చూద్దాం, ఇంకా చాలా ఉంటాయి.